దేవుని చేతిలో వాడబడలేని ఒక పాత్రగా మిగిలిపోవడం కంటే, దేవుని చేతిలో వాడబడే ఒక సాధనంగా నువ్వు జీవించి చనిపోవడం ఎంతో ఉత్తమమైనది దేవుని దృష్టిలో. సంసోను వాడబడలేని పాత్రగా మిగిలిపోయాడు. దేవుడు వాడుకుందాం అనుకున్నాడు, బలాన్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు దేవుడు. కానీ ఆ బలము దేవుని కొరకు ఉపయోగపడలేదు. ఆ బలము దేవుని ఆశల కొరకు ఉపయోగపడలేదు. ఆ బలం దేవుని చిత్తం కొరకు ఉపయోగపడలేదు. అసలు దేవుడు ఘనమైన సాధనంగా వాడుకోవాలనుకుంటే ఒకరోజు ఘనహీనమైన పాత్రగా తిరగల విసిరే స్థితిలోనికి కళ్ళు రెండు పోగొట్టుకొని శత్రువుల చేతిలో బందీగా మారిపోయి సంఖ్యల చేత బంధించబడి బలహీనమైన ఘనహీనమైన సాధనంగా సంసోను మిగిలిపోయింది. ఇంకొకరు వ్యక్తిని గురించి కూడా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయం అందు నేర్చుకుందాం. లోకా రాసిన సువార్త 22వ అధ్యాయం మొదటి నుంచి మరి కొన్ని మాటలు మన వాక్యాల నుంచి నేర్చుకుందామండి. అంతగా అనబడిన పులిన రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులు శాస్త్రులు ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగూ చంపింతుమని ఉపాయము వెదుకుచుండిరి. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి సువార్త ప్రకటించి దేవుని రాజ్యాన్ని గురించి అనేక మందికి బోధించి అనేక మందిని స్వస్థపరిచి అనేక మంది చీకటిలో ఉన్న వారి జీవితాలను వెలుగులోకి తీసుకొని వచ్చి అనేక మందిని దేవుని రాజ్యంలోకి నడిపించారు యేసుక్రీస్తుని. యొక్క శాస్త్రులు ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ప్రభువుని ఎలాగైనా చంపేయాలి అనే ఆలోచన కలిగి ఉన్నారండి. కాబట్టి అది పండుగ దినం కనుక, పస్కా పండుగ దినము కనుక ప్రజలకు భయపడి ఏం చేయకుండా కాముగా కూర్చొని సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సమయం దొరికేటప్పుడు ప్రభువుని ఎలాగైనా చంపేయాలి, క్రీస్తుని ఎలాగైనా చంపేయాలని ఆలోచన కలిగి ఈ శాస్త్రులు, ఈ ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా ప్రభువు మీద పక్కపట్టి ఏం చేశారంటే చంపించడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ దేవుడు ఘనంగా వాడుకోవాలనుకున్నటువంటి ఒక పాత్ర ఏం చేసిందో, ఏం చేశాడో మనం ఇక్కడ చూడాలండి. 3వ వచనం నుంచి కొన్ని మాటలు మనం కింద చదువుదాం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను ప్రవేశించెను. చూసారండి, యేసుక్రీస్తు మరి మొట్టమొదటిగా శిష్యుల్ని తన కొరకు పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడండి. పేతురు, ఆంద్రేయ, సీమోను, యోహాను వీరందరూ కూడా సముద్రపు దరిలో వలలు పొత్తుకుంటూ ఉంటే, ఆ పడవల్లో ఉంటే ప్రభు అక్కడికి వెళ్ళి నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుష్యులు పట్టు జాలరులుగా చేస్తానని చెప్పి పిలిచాడండి. వారందరూ కూడా ప్రభువుని వెంబడించారు. వాళ్ళతో పాటు ఇస్కరియోతు యోధాను కూడా ప్రభువు పిలుచుకున్నాడు. అందరిని ఎలా ప్రేమించాడో ఇస్కరియోతు యోధాను కూడా ప్రభు అలాగే ప్రేమించాడు. అని వాళ్ళందరినీ కూడా అపోస్తలులుగా, తన కొరకు ఉపయోగపడే సాధనాలుగా, తన చేతిలో ఘనమైన పాత్రలుగా వాడుకోవాలన్నది దేవుని ఉద్దేశం. అందుకే అందరినీ పిలిచాడు. అందులో ఈ 12 మందిలో ఇస్కరియోతు యోధ కూడా యేసుక్రీస్తుకు ఒక శిష్యుడు. ఇస్కరియోతు యోధాను కూడా ప్రభువు పిలిచాడు తన శిష్యుడు. ఈ ఇస్కరియోతు యోధ ఇంచుమించుగా 3.5 సంవత్సరాల పాటు ప్రభు సువార్త పనిలో తిరుగుతూ ప్రభువు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలను చూస్తూ మరి ప్రభువుని స్తుతిస్తూ మరి ఆ యొక్క ధనంతో నిన్నటువంటి ఆ సంచిని ప్రభువు యోధా చేతికి అప్పగించాడు. కాబట్టి ఆ బాధ్యతనంతా కూడా మోస్తూ ప్రభువు దగ్గర నమ్మకంగా ఉంటూ, ప్రభువు దగ్గర బాధ్యతాయుతంగా ఉంటూ, సువార్త పనిలో సహకారుడిగా ఉంటూ 3.5 సంవత్సరాలు ప్రభువుతో తింటూ, ప్రభువుతో నడుస్తూ, ప్రభువుతో సువార్త ప్రకటిస్తూ, ప్రభు దగ్గర ఉంటూ, మరి ప్రభువును వెంబడిస్తూ ఉన్నటువంటి ఇస్కరియోతు యోధ ఒకరోజు ఒక పని చేశాడు. దేవుడు ఎందుకు వాళ్ళందరినీ 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడంటే ఆ 12 మందిని 12 సాధనాలుగా వాడుకోవాలన్నది దేవుని ఉద్దేశం. తన చేతిలో ఘనమైన పాత్రలుగా వాడుకోవాలన్నది దేవుడి ఉద్దేశం. అందుకే దేవుడు వారిని పిలిచాడు. నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తానని చెప్పాడు. కాబట్టి దేవుడు వారికి అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క ఇస్కరియోతు యోధ కూడా వారితో పాటు చేర్చబడ్డాడు, శిష్యుల్లో ఒకటిగా చేర్చబడ్డాడు, ప్రభువును వెంబడించేవాడుగా చేర్చబడ్డాడు. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే 3.5 సంవత్సరాలు ప్రభుతో జీవించి, ప్రభుతో ఉండి, అన్ని విధాలుగా ప్రభుతో కలిసిమెలిసి తిరిగినటువంటి ఇస్కరియోతు యోధాలో సాతాను ప్రవేశించాడు. చూసారండి,
ఎందుకు ఇస్కరియోతు యోధాలో మాత్రమే సాతాను ప్రవేశించాడు? ఆ విషయాలు మనం తర్వాత నేర్చుకుందాం. కింద చదువుదామండి. గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అందరూ జాగ్రత్త వినాలి. ఇంతకీ ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు వీళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారు? మేధవచనంలో ఏం చదువుకున్నాం? ఏం ఆలోచన కలిగి ఉన్నారు వాళ్ళు? ఈ శాస్త్రులు, ఈ ప్రధాన యాజకులు ముందే ఒక ఆలోచన కలిగి ఉన్నారు. ఏంటి ఆలోచన అంటే, ఆయనను ఎలాగూ చంపాలి అనేది వాళ్ళ ఆలోచన. ఎందుకంటే బహిరంగంగా ఆయన పట్టుకొని తీసుకెళ్తే ప్రజలందరూ కూడా వీళ్ళు రాళ్ళతో కొట్టేస్తారని భయపడి ఎలా చంపాలి ఆయన్ని అని తగిన సమయం కోసం చూస్తున్నారు, వెతుకుతున్నారు. ఉపాయం వెతుకుతున్నారు. వెతుకుతున్నప్పుడు ఈ ఇస్కరియోతు యోధ ఆ సంగతి తెలుసుకున్నాడంటే. బాగా వినాలి. ప్రధాన యాజకులు ఈ విధంగా ఉపాయం వెతుకుతున్నారు, వారికి ఎలాంటి ఆలోచన ఉంది అన్న సంగతి ఎవరికి తెలుసు? ఇస్కరియోతు యోధాకు తెలిసింది. ఇస్కరియోతు యోధ ఎప్పుడైతే తన చెవులతో ఆ మాటలు విన్నాడో, వారి ఆలోచన ఎప్పుడైతే విన్నాడో, ఆ ఆలోచన, ఆ మాటలు ఇస్కరియోతు యోధ హృదయంలో ఎప్పుడైతే ప్రవేశించాయో అప్పుడే సాతానికి తన హృదయంలో అవకాశాన్ని ఇచ్చాడు. తన మనస్సులో డోరు తెరిచాడు. తన మనస్సు అనే డోరు తెరిచాడు. తన హృదయం అనే తలుపు తెరిచాడు సాతానికి. ఓహో, యేసుక్రీస్తుని వాళ్ళకి అప్పచెప్పిస్తే నాకు ఏదైనా దొరుకుతుంది అన్న ఆలోచన అప్పుడు ఇస్కరియోతు యోధాలో కలిగింది. సాతాను ప్రవేశించాడు. అంతవరకు కూడా దేవుని సాధనంగా, ప్రభువు చేతిలో పాత్రగా, ఆ డబ్బు సంచి మోస్తూ శిష్యులతో పాటు కలిసి తిరుగుతూ, సువార్త పనిలో సహకారిగా ఉంటూ, ప్రభువు చేసినటువంటి కార్యాలన్నీ కూడా చూస్తూ, ప్రభువు చేసినటువంటి అద్భుతాలన్నీ కూడా చూస్తూ, దేవుని స్తుతిస్తూ, శిష్యుల్లో ఒకరిగా ప్రభువుతో పాటు వెంబడిస్తూ, దేవుని రాజ్య సువార్త పనిలో సహకారిగా ఉంటూ, ప్రభువు దగ్గర నమ్మకంగా ఉంటూ, ప్రభువుతోనే తింటూ, ప్రభువుతోనే కలిసి జీవిస్తూ ఉన్నటువంటి ఇస్కరియోతు యోధాను ఒకరోజు సాతానికి అవకాశం ఇచ్చాడు. అంతవరకు ప్రభు చేతుల సాధనంగా ఉపయోగపడినటువంటి ఇస్కరియోతు యోధాను ఇప్పుడు ఎవరు వాడుకోవడం మొదలు పెట్టారంటే, సాతాను తనకు సాధనంగా వాడుకోవడం మొదలుపెట్టాడు. సాతాను తనకు పాత్రగా వాడుకోవడం మొదలుపెట్టాడు. సాతాను తనకు అనుకూలమైనటువంటి పనులు జరిగించుకోవడానికి ఇస్కరియోతు యోధను వాడుకోవడం మొదలుపెట్టాడు. కారణం ఏంటంటే, ఇస్కరియోతు యోధ సాతానికి తన హృదయంలో చోటునిచ్చాడు. ఇస్కరియోతు యోధ తన మనస్సు అనేటువంటి తలుపుని సాతానుడికి తెరిచాడు. అక్కడ ఏమనుంది చూడండి. ఇస్కరియోతు యోధాలో ఎవరు ప్రవేశించారో అన్నది చూడండి. సాతాను ప్రవేశించడట. అంటే ఒక వ్యక్తి ఒక ఇంటిలోకి ప్రవేశించాలంటే తలుపు వేసుంటే ప్రవేశించగలరా, తలుపు తీసుంటే ప్రవేశించగలరు? తలుపు తీస్తేనే లోపలికి ప్రవేశించగలరు, లోపలికి వెళ్ళగలరు. ఈ ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? తన హృదయం అనే తలుపుని సాతానికి తెరిచాడు. తన మనస్సు అనే తలుపుని సాతానికి తెరిచాడు. సాతాను ఈజీగా ప్రవేశించాడు. చాలా ఈజీగా సాతాను ఇస్కరియోతు యోధాలకు వెళ్ళిపోయాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు నీ హృదయాన్ని ప్రభువుకు తెరిస్తే ఆయన నీతో ఆయనతో నువ్వు కలిసి భోజనం చేస్తావు. హృదయం అనే తలుపు నొద్దుండి ఆయన ఏం చేస్తున్నాడంటే తడుతున్నాడు. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను లోపలికి వచ్చి అతను నాతో కలిసి భోజనము చేస్తాం. ఇది ప్రభువు చెప్పిన మాట. కానీ ఇస్కరియోతు యోధ అంతవరకు ప్రభువుకు తెరిచినటువంటి ఆ తలుపు ఇప్పుడు ఎవరి కొరకు తెరిచాడంటే సాతాను కొరకు తెరిచాడు. సాతాను ప్రవేశించాడట, లోపలికి వచ్చాడట ఇస్కరియోతు యోధలోకి. నీ హృదయాన్ని సాతాను కొరకు నువ్వు తెరిస్తే, నీ హృదయాన్ని, నీ మనస్సుని లోకం కొరకు నువ్వు తెరిస్తే, లోకాశల కొరకు నీ మనసును తెరిస్తే, శరీరాశ కొరకు నీ మనసును తెరిస్తే, నేత్రాశ కొరకు నీ మనసును తెరిస్తే, జీవపు డంబం కొరకు నీ మనసును తెరిస్తే, లోకంలో ప్రతి వ్యర్థమైన దాని కొరకు నీ హృదయాన్ని, నీ మనసును ఒకవేళ నువ్వు తెరిస్తే నీలోనికి సాతాను నీలోనికి కూడా ప్రవేశిస్తాడు. అంతవరకు కూడా ప్రభు దగ్గరే, ప్రభువుతో పాటు ఉన్నటువంటి ఇస్కరియోతు యోధ దేవుని కొరకు సాధనంగా ఉపయోగపడితే ఇప్పుడు సాతానికి అవకాశం ఇచ్చాడు. సాతాను తనకు సాధనంగా వాడుకోవడానికి లోపలికి అవకాశం ఇచ్చాడు. ఈరోజు నువ్వు సాతానికి లోపలికి అవకాశం ఇస్తున్నావేమో నీ యొక్క జీవితంలో ప్రవేశించడానికి.
నీ శరీరంలోకి ప్రవేశించడానికి, నీ మనస్సులోకి ప్రవేశించడానికి, నీ హృదయంలోకి ప్రవేశించడానికి అవకాశాన్ని ఇస్కరియోతు యూదా ఇచ్చాడు. అంతవరకు ప్రభు చేతిలో పాత్రగా వాడబడ్డాడు. ఆ 3.5 సంవత్సరాలు ఇంచుమించు ప్రభు చేతిలో సాధనంగా పాత్రగా వాడబడ్డాడు సువార్త పనిలో. కానీ ఒకరోజు సాతానికి తన హృదయంలో చోటు ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. సాతాను ఇస్కరియోతు యూదాలో ప్రవేశించాడండి. ప్రవేశించిన తర్వాత ఏం చేశాడట చూడండి, చదువుదామండి 4వ వచనం. కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగ అప్పగింపవచ్చునో దాని గురించి ప్రధాన యాజకులతో అధిపతులతో మాట్లాడండి. ఈ ఇస్కరియోతు యూదా వెళ్ళి అసలు ప్రభువుని ఎలాగ అప్పగించవచ్చు అన్న సంగతి వాళ్ళకి తిన్నగా పట్టుకెళ్ళి చెప్పాడు. ప్రభు ఎక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడు, ఎక్కడ ఉంటాడు, ఎక్కడ భోజనం చేస్తాడు, ఏం చేస్తాడు అన్న సంగతి ఎవరికి తెలుసు? యోధాకు తెలుసు. ఎందుకంటే శిష్యుడు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు ఉన్నాడు. 3 రోజులు కాదు, 3.5 సంవత్సరాలు ఉన్నాడు ప్రభుత్వం. అన్ని విషయాలు తెలుసు. ప్రభు యొక్క దినచర్య అంతా కూడా ఈ ఇస్కరియోతు యోధాకు తెలుసు. ప్రభు పండుగ వస్తే ఎక్కడికి వెళ్తాడు, ఆయన ఎక్కడ భోజనం చేస్తాడు, ఏం చేస్తాడు, ఎక్కడికెక్కడికి ఆయన సువార్త ప్రకటించడానికి వెళ్తాడు, ఏ సమయంలో ఆయన కొండకి ప్రార్థన చేస్తాడు, ఇవన్నీ కూడా ప్రభు దినచర్య అంతా కూడా దగ్గర ఉండి చూసినటువంటి వ్యక్తి ఇస్కరియోతు యోధా. కాబట్టి తనకి ఈజీ చెప్పడం, తనకి ఈజీ శత్రువుల దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ప్రభు గురించి చెప్పడం చాలా ఈజీ. కాబట్టి తిన్నగా ఈ ప్రధాన యాజకుల దగ్గరికి, ఈ అధికారుల దగ్గరికి, శాస్త్రుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఎందుకు అంత తీక్షణంగా ఆలోచిస్తున్నారు, ఆ ప్రభువుని ఎలాగ అప్పగించవచ్చో నేను మీకు చెప్తాను అన్నాడండి. ఆ యేసుక్రీస్తుని ఏ విధంగా మీరు పట్టుకోవచ్చో, ఏ విధంగా మీరు బంధించవచ్చో నేను చెప్తాను మీకు. ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు కలిసి నేను జీవించాను, నేనున్నాను, నేను ఈజీగా మిమ్మల్ని అతన్ని మీకు పట్టిస్తాను అని చెప్పారండి. చెప్పాడు ఇస్కరియోతు యోధా. 5వ వచనం చదువుదామండి. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. వెంటనే ఈ ప్రధాన యాజకులు, ఈ శాస్త్రులు, ఈ అధికారులు చాలా సంతోషపడిపోయారండి. అయ్యో ఎన్నాళ్ళు మనం భయపడిపోతున్నాం, యేసుక్రీస్తుని పట్టుకోవడానికి ప్రజలు మన మీద తిరుగుబాటు చేస్తారేమో అని భయపడిపోతున్నాం, ప్రజలు మనల్ని రాళ్ళతో కొడతారేమో అని భయపడిపోతున్నాం. కానీ ఈ ఇస్కరియోతు యోధా స్వయంగా అతని యొక్క శిష్యుడే వచ్చి ఆయన అప్పగిస్తాను అంటున్నాడు. కాబట్టి మన పని ఈజీ అయిపోయింది. ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు, పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇతను పట్టుకుంటే అక్కడ మనకు పని అయిపోతుంది. ఇతని ద్వారా యేసుని ఈజీగా పట్టుకోవచ్చు, ఇతని ద్వారా యేసుని ఈజీగా మనం బంధించవచ్చు అనే ఆలోచన కలిగి వాళ్ళందరూ కూడా సంతోషపడిపోయి ఏం చేశారటో తెలుసండి, నువ్వు కానీ మాకు ఆలోచన చెప్పితే, అతన్ని ఎలా పట్టుకోవచ్చో నువ్వు కానీ చెప్పితే నీకు కొంత డబ్బులు ఇస్తాం అని సమ్మతించారట. ఏం చేశారటండి, వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. కొంత డబ్బు ఇవ్వడానికి ఒప్పుకున్నారు, అంగీకరించారండి. నువ్వు కానీ పని చేసి పెడితే ఇదిగో నీకు కొంత డబ్బు ఇస్తాం, నువ్వు కానీ యేసుని మాకు అప్పగించగలిగితే, ఏ విధంగా పట్టుకోవాలో మాకు చెప్పగలిగితే ఇదిగో కొంత డబ్బుని నీకు ఇస్తామని యోధాకి ఒక ఆఫర్ ఇచ్చారండి. ఇందాక ఫిలిస్తీన్ సర్దార్లు దెలీలాకి ఏం ఆఫర్ ఇచ్చారు? 1,100 వెండి నాణాలు ఇస్తామన్నారా లేదా? ఫిలిస్తీన్ సర్దార్లు, నువ్వు అతని బలము దేందో ఉందో చెబితే మాకు చాలు, నీకు ఇదిగో ఈ ఆఫరు. మాలో ప్రతివాడు అదేమన్నారు, నేను ఒక్కని కాదు, మాలో ప్రతి వచ్చిన సైనికులందరూ నీకు 1,100 వెండి నాణాలు ఇస్తామని ఒక బిగ్ ఆఫర్ ఇచ్చారు ఆవిడకి. అందుకే సంసోను పట్టి అప్పచెప్పింది ఆవిడ, అతని బలాన్ని తెలుసుకుంది. ఇక్కడ కూడా చూడండి సాతాను ఆలోచన ఎలా ఉంటుందో మీకు చెప్తాను. సేమ్ అదే సిచ్యువేషన్ తీసుకొచ్చాడు ఇక్కడ కూడా. వాళ్ళు చాలా తీక్షణంగా ఆలోచిస్తున్నారు. ఎవరు? ఈ శాస్త్రులు, పరిసయ్యులు ఎలా పట్టుకోవాలి, యేసుని ఎలా బంధించాలి, బయట పట్టుకుంటే ఆయన సూచక్రియలు చేశాడు, చాలా మందికి మేలు చేశాడు, వాళ్ళందరూ మన మీద తిరగబడి రాళ్ళతో మనల్ని కొట్టేస్తారు, మనం ఆయన పబ్లిక్గా పట్టుకోలేము, సీక్రెట్గా పర్సనల్గా పట్టుకోవాలి, ప్రైవేట్గా పట్టుకోవాలి, ఎలా అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో సాతాను ఇస్కరియోతు యోధా మనసు చూశాడు. ఇస్కరియోతు యోధా మనసు చూసి, ఇస్కరియోతు యోధా అంతకుముందు దేని పట్టుకొని ప్రభుతో పాటు తిరుగుతుండాడు ఆల్రెడీ చెప్పాను మీకు. ఆ డబ్బు సంచి పట్టుకొని తిరుగుతుండేవాడు. సాతాను కరెక్ట్గా చూశాడు, నాహా ఈడు లొంగితే ఇక్కడ లొంగుతాడు అనుకున్నాడు. ఇంకెవరిని చూడలేదు, ఇంకెవరిలో ప్రవేశించడానికి అవకాశం ఇవ్వట్లే. యోహాను చూస్తే అవకాశం లేదు, పేతురుని చూస్తే అవకాశం లేదు, ఆంద్రేయ, సీమోను, బర్తలమయ్య, ఎవరిలో కూడా అవకాశం లేదని సాతానికి దూరడానికి. వారు ఎవరు సాతానికి హృదయం అనే తలుపు తెరవలే. ప్రభువుతో పాటు జీవిస్తున్నారు, ప్రభు కొరకు సాధనాలుగా, పాత్రలుగా ఉపయోగపడుతున్నారు.
కానీ ఇస్కరియోతు యోధలో ఒక బలహీనత ఉంది. ఏంటి ఆ బలహీనత అంటే తన దగ్గర ఆ డబ్బు సంచి ఉంది. ఆ డబ్బు అంటే దానికి ప్రేమ కలిగి ఉన్నాడు. ఆల్రెడీ దాని మీద వ్యామోహం కలిగి ఉన్నాడు. ఆ డబ్బు మీద ఏం చేశాడంటే సాతాను దీనికైతే ఇది కరెక్ట్గా లొంగుతాడని ఏం చేశాడో తెలుసా? అతనిలో ప్రవేశించాడు. అవకాశం ఇచ్చాడు లోపలికి ప్రవేశించడానికి. తిన్నగా వెళ్ళి ఫిలిష్తీయుల ఆలోచన ఈ యొక్క మన ప్రధాన యాజకుల యొక్క ఆలోచన యోధాకు తెలిసి తిన్నగా వెళ్ళి అయ్యా ప్రభువుని పలానా విధంగా అప్పగించవచ్చు అంటే వాళ్ళందరూ కూడా సంతోషపడిపోయి ద్రవ్యం ఇవ్వడానికి ఒప్పుకున్నారట, సమ్మతించారట. అక్కడ దెలీలా విషయంలో కూడా సంసోని యొక్క బలం దేనిలో ఉందో చెప్పడానికి, సంసోని బంధించడానికి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా 1000 వెండి నాణాలు నీకు ఇస్తామని అక్కడ కూడా ఆఫర్ చేశారు. అంటే దెలీలాలో ఉన్న బలహీనత సాతానుకు తెలుసు. ఇస్కరియోతు యోధాలో ఉన్న బలహీనత కూడా సాతానికి తెలుసు. ఈరోజు నీలో ఉన్న బలహీనత కూడా సాతానికి తెలుసు. ఎందుకంటే ఆ బలహీనతను ఆధారంగా చేసుకొని సాతాను నిన్ను వాడుకుంటాడు. ఆ బలహీనతను వాడు క్యాష్ చేసుకొని దేవుడికి నిన్ను దూరం చేసేస్తాడు. ఆ బలహీనతను వాడు ఉపయోగించుకొని నువ్వు ఆయన చేతిలో ఘనమైన పాత్రగా వాడబడకుండా నిన్ను నిర్వీర్యం చేసేస్తాడు. నీ బలహీనతనే వాడు క్యాష్ చేసుకుంటాడు. నీ బలహీనతనే వాడు వాడుకుంటాడు. నీ బలాన్ని వాడుకోలేడు, నీ శక్తిని వాడుకోలేడు, నీ బలహీనతను వాడుకుంటాడు. బలహీనత మీద దెబ్బ కొడతాడు సాతాను. సాతానుకున్న ఆలోచన ఎప్పుడు కూడా బలహీనత మీద దెబ్బ కొట్టడమేనండి. అది కీ పాయింట్ బైబిల్లో. నేను చాలాసార్లు ఆలోచించినప్పుడు అది కీ పాయింట్, అది బైబిల్లో. ఎప్పుడు బలహీనత మీద దెబ్బ కొడతాడు. హవ్వను దేని మీద దెబ్బ కొట్టాడో తెలుసా? బలహీనత మీద దెబ్బ కొడతాడండి. దెలీలాను కూడా బలహీనత మీద దెబ్బ కొట్టాడు. సంసోను కూడా బలహీనత మీద దెబ్బ కొట్టాడు. ఎక్కడికి వచ్చేసరికి ఇస్కరియోతు యోధాను కూడా బలహీనత మీదే దెబ్బ కొట్టాడు. ఈరోజు నీకు ఏదైనా బలహీనత ఉంటే ఆ బలహీనతనే సాతాను తనకు ఉపయోగకరంగా మార్చుకుంటాడు. నీకు ఏదైనా బలహీనత ఉంటే ఆ బలాన్ని వాడు క్యాష్ చేసుకుంటాడు. దేవుడేమో నేను ఘనమైన సాధనంగా పాత్రగా వాడుకోవాలని దేవుడు ఆశపడితే సాతాను నీలో బలహీనత ఎక్కడుందో వెతికి ఆ బలహీనత మీద టార్గెట్ చేసి నిన్ను కొట్టి ఏం చేస్తాడంటే దేవుడికి దూరం చేసేస్తాడు. దేవునికి ఏం చేస్తాడు? నిన్ను దూరం చేసేస్తాడు. ఇక్కడ ఇస్కరియోతు యోధ అవకాశం ఇచ్చాడు. ఆ బలహీనత ఉంది అతనిలో. ఆ బలహీనతే సాతాను లోపల ప్రవేశించడానికి అవకాశం కల్పించింది. వెంటనే శాస్త్రుల దగ్గరికి వెళ్ళాడు, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ప్రభు శిష్యుని నేను, ఆ ప్రభువుని ఏ విధంగా అప్పగించవచ్చో నాకు తెలుసు, అతని దినచర్య నాకు తెలుసు, ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడ తింటాడు, ఎక్కడ పడుకుంటాడు, ఏం చేస్తాడు అన్నీ తెలుసు ప్రభు కోసం. ఎందుకంటే నేను అతనితో ఉన్నాను 3.5 సంవత్సరాలు. కానీ మరి నేను పట్టాపు చెప్తాను కదా, ఏంటి పరిస్థితి అంటే నీకు కొంత డబ్బులు ఇస్తామన్నారంటే వాళ్ళు ఒప్పుకున్నారు. అగ్రిమెంట్ అయ్యిందనమాట. అక్కడ ప్రభువుని అప్పగిస్తే ఎలా పట్టించాలో చెప్తే యోధాకి కొంత ద్రవ్యం ఇవ్వడానికి వాళ్ళు సమ్మతించారు. తర్వాత మరి కొంచెం మాటలు చదువుతాం. అందుకు వాడు 6వ వచనం, ఒప్పుకొని జన సమూహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెతుకుచుండెను. చూసారండి, వెంటనే యోధ ఎగ్రీ అయ్యాడు దానికి. ఎందుకంటే ఆ బలహీనతలో ఉంది కాబట్టే ఒప్పుకున్నాడు. ఆ బలహీనతలో ఉంది కాబట్టి ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఏం చేశాడో తెలుసండి, మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చేసాడండి. ఎక్కడికి వచ్చాడు? ప్రభు దగ్గరికి వచ్చాడు. ఉండడం అయితే ప్రభువుతోనే ఉంటున్నాడు. కానీ ఏం చేయాలనుకుంటున్నాడు? తగ్గిన సమయం కోసం చూస్తాడు. ఎప్పుడు దొరుకుతాడు ప్రభు, ఎప్పుడు జనసమూహాలు ఆయన చుట్టూ లేకుండా ఒంటరిగా కనిపిస్తాడు, శిష్యులు మాత్రమే ఉంటారు అని తగిన సమయం కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు జనసమూహాలు ఉన్నారనుకోండి, అప్పుడు ప్రభువుని కానీ ఒకవేళ పొరపాటున వచ్చి బంధించారు. ఇప్పుడు ప్రభువు అక్కడ 2 చేపల్ని రొట్టెల్ని 5,000 మందికి పంచేటప్పుడు అక్కడ కానీ బహుశా ఈ ప్రధాన యాజకులు శాస్త్రులు వచ్చి ప్రభువుని అటాక్ చేసి పట్టుకోవాలనుకున్నారు అనుకోండి, 5,000 మంది ఏం చేస్తారు చెప్పండి? ఈ ప్రధాన యాజకులు శాస్త్రులు చావగొడతారు అక్కడ. కాబట్టి జనసమూహాలు ఉన్నప్పుడు భయం. అప్పుడు అందుకే వీళ్ళు అటాక్ చేయలేకపోయారు. శాస్త్రులు పరిచయాలు ప్రభు చుట్టూ ఎప్పుడు కూడా 100 మంది జనసమూహాలు ఉండేవారు కనుక భయం అనమాట. అంటే పబ్లిక్ వెళ్ళి పట్టుకోలేరు ప్రభువును, పర్సనల్గా బంధించాలి, అది వాళ్ళకి ఆలోచన. దానికి ఒక సాధనం కావాలి. ఆ సాధనాన్ని సాతాను కరెక్ట్గా వాడుకున్నాడు. ఆ పాత్ర కావాలి దానికి, ఆ పాత్రను కరెక్ట్గా సాతాను వాడుకున్నాడు. అదే ఇస్కరియోతు యోధా అనబడినటువంటి పాత్ర. అప్పుడు ఇస్కరియోతు యోధా ఎప్పుడైతే డబ్బులు ఇస్తామన్నారో ఒప్పుకున్నాడు. ప్రభువుని అప్పగించడానికి సిద్ధపడుతున్నాడు. కానీ తగిన సమయం కోసం చూస్తాడు. ఎప్పుడు జన సమూహాలు లేకుండా ప్రభు ఒంటరిగా దొరుకుతాడు అని ఆలోచిస్తున్నాడు. 7వ వచనం చదువుదామండి. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెలు దినము రాగా
యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. వారు మేము ఎక్కడ సిద్ధపరచుకోరుచున్నామని ఆయన అడగ్గా ఆయన చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పస్కాను వదిలించవలసినటువంటి పస్కా పండుగ రోజు వచ్చిందండి, రానే వచ్చింది. పులిన రొట్టెల దినం అంటారు దాన్ని. అప్పుడు ప్రభువు పేతుర్ని యోహాన్ని చూసి ఏమంటున్నారంటే, మీరు వెళ్ళి మనం పస్కా పండుగ భుజించడానికి స్థలాన్ని ఒకదాన్ని సిద్ధపాటు చేయండి, మన కొరకు సిద్ధపాటు చేయండి అని, పస్కాని సిద్ధపాటు చేయమని చెప్తూ ఉన్నప్పుడు, పస్కాని ఏర్పాటు చేయండి అని చెప్తూ ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, ప్రభు ఎక్కడ మేము సిద్ధపరచాలంటే ప్రభు ఒక స్థలం చెప్పారు, ఆ స్థలంలో సిద్ధపరచమని చెప్పినప్పుడు ఆ విధంగా జరిగిందండి. ఇప్పుడు 14 వచనం చదువుదామండి. 14 వచనం. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. చూడండి, ఆ సమయం వచ్చింది. ఇస్కరియోతు యోధ ఏ సమయం కోసం అయితే ఎదురు చూస్తున్నాడో ప్రభువును అప్పగించడానికి, ఆ సమయం రానే వచ్చింది. శిష్యులు మాత్రమే ఉన్నారు, జనసమూహాలు ఎవరు కూడా లేరు. ఈ పస్కా పండుగను భుజించడానికి శిష్యులు ప్రభువు అక్కడ కూర్చున్నారటండి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవాలని మిక్కిలి ఆశపడితిని, అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడను దాన్ని భుజింపరని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీన్ని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసం త్రాగనని మీతో చెప్పుచున్నాను నేను. 19వ వచనం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుతున్న రక్తం వలన క్రొత్త నిబంధన, ఇదిగో, చూడండి 21వ వచనం, ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది అని చెప్పాడండి. అంటే ప్రభువుని అప్పగిస్తాడు అన్న సంగతి ముగ్గురికి తెలుసు, నలుగురికి తెలుసు. ఎవరికి? ప్రధాన యాజకుల సమూహానికి, ప్రభువుకి, ఇస్కరియోతు యోధాకి, ఇస్కరియోతు యోధాలో ఉన్న సాతానుకి, నలుగురికి తెలుసండి. కాబట్టి ప్రభు మిగతా శిష్యులకి ఎవరికి ఆ సంగతి తెలియదు. అక్కడే ఉంటున్నారు, యోధాతోనే ఉంటున్నారు. యోధ కూడా ప్రభుతో తిరుగుతున్నాడు, సువార్త పనులు యథావిధిగా తిరుగుతున్నాడు. కానీ ప్రభువుకు తెలిసి తనను అప్పగిస్తాడని, ప్రభువుకు తెలిసి ఒకరోజు శాస్త్రుల చేతికి, పరిశీలన చేతికి అతన్ని అప్పగిస్తాడని. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే, ఇదిగో నన్ను అప్పగించవాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. ప్రభువు బల్ల అక్కడ ఏర్పాటు చేయబడినప్పుడు ఆ బల్ల మీద, ప్రభు బల్ల మీద ఇస్కరియోతు యోధ కూడా చేయి పెట్టాడు. ఆ రొట్టెను తీసుకోవడానికి సిద్ధపడిపోతున్నాడు, ద్రాక్షరసాన్ని తీసుకోవడానికి కూడా సిద్ధపడిపోయాడు. నిర్ణయింపబడిన ప్రకారం మనిషి కుమారుడు పోవుచున్నాడు, కానీ ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అని చెప్పెను. వారు ఈ పని చేయబోవాడు ఎవరో అని తమలో తాము అడుక్కొనసాగిరి. వెంటనే ప్రభు చెప్పేశాడండి, ప్రభు డైరెక్టర్గా చెప్పేశాడు ఓపెన్. ఏమో చెప్పారో తెలుసా? నన్ను అప్పగించేవాడు చెయ్యి బల మీద ఉంది అని చెప్పండి. వెంటనే ఇదిగో మనిషి కుమారుడు అప్పగించడానికి వెళ్ళిపోతున్నాడు, కానీ ఎవరైతే ఈ పని చేస్తారో ఆ మనుషుడికి శ్రమ అని ప్రభు చెప్పాడు. ఆ మనుషుడికి శ్రమ. అప్పుడు శిష్యులందరిలో కూడా కలవరం మొదలైంది. అయ్యో, ఎవరు అప్పగిస్తారు ప్రభుని, ఎవరు అప్పగిస్తారని పేతురు, యోహాను, ఆంద్రియ, సీమోను, బర్తలోమై వీళ్ళందరూ కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ప్రారంభించారండి. 39వ వచనం నుంచి. తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయడం చెప్పి, చూడండి, పస్కాను భుజించిన తర్వాత శిష్యుల్లో ఎవరు గొప్పలని భేదాభిప్రాయం వచ్చినప్పుడు ప్రభు వెంటనే వాళ్ళ పాదాలు కడిగినట్లుగా మనం చూడగలుగుతున్నామండి. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ప్రభు తన వాడుక చొప్పున అనే పదం ఉంది చూడండి. ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా, అంటే ప్రభువు ఈ పస్కా పండుగ టైంలోనూ మిగతా కొన్ని సందర్భాల్లోనూ
ఎక్కడికి వెళ్ళే అలవాటు ఉంది? ప్రభుకి వెళ్ళి ప్రార్థన చేసే అలవాటు ఉంది. ఒలీవల అనబడినటువంటి ఒక కొండ ఉంది. ఒలీవల తోట, దాని దగ్గర ఒక కొండ ఉందండి. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రభువుకి వాడుక చొప్పున అలవాటు. ఆ పస్కా పండుగ అయిపోయిన తర్వాత కూడా, అది భుజించిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళడానికి, ప్రార్థన చేయడానికి అక్కడికి వెళ్ళడానికి శిష్యులు తీసుకొని వెళ్ళాడండి. ఆయనకి అక్కడికి వెళ్తాడు అన్న సంగతి ఎవరికి బాగా తెలుసు అంటే శిష్యులందరికీ తెలుసు. అందులో ఎవరికి తెలుసు? యోధాకి తెలుసు ఈరోజు పస్కా పండుగ. ఎందుకంటే అంతకుముందు 2 సార్లు చూశాడు కదా. ఆ సంవత్సరం, కింద సంవత్సరం చూశారు కదా. 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వంతో పాటు 3.5 సంవత్సరాల దగ్గర ఉన్నాడు కనుక, ఆల్రెడీ 3 సంవత్సరాల నుంచి చూసుకొని వస్తున్నాడు కనుక, పస్కా పండుగ అయిపోయిన తర్వాత ప్రభు ఖచ్చితంగా ప్రార్థన చేయడానికి అక్కడికి వెళ్తాడు. ఈ భుజించిన తర్వాత ఖచ్చితంగా అక్కడికి వెళ్తాడు ప్రభు ప్రార్థన చేయడానికి. ఎందుకంటే గత 2 సంవత్సరాలు చూశాడు కనుక ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రభు అక్కడికి వెళ్తాడన్న సంగతి ఇస్కరియోతు యోధాకి అర్థమైపోయింది. తన పని ప్రారంభించడం మొదలు పెట్టాడండి. అప్పుడు ప్రభు అక్కడికి వెళ్ళి, మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. ప్రభు కొంచెం దూరం వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థన చేశాడు. ఇంకా మనం చూసినట్లయితే 47వ వచనం నుంచి చదువుదామండి. 47వ వచనం. ఆయన ఇంకనూ మాటలాడుచుండగా ఇదిగో జన సమూహము, ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యోధా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకున్నట్టు ఆయన యొద్దకు రాగా. చూసారా, ఆ యొక్క ఒలీవల తోటలో, ఒలీవల కొండ దగ్గర ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యులు హెచ్చరిస్తున్నాడు, ఇది మీరు శోధనా కాలం, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, వాళ్ళందరూ నిద్రపోతున్నారు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తూ ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కొంచెం దూరం వెళ్ళి ఏమని ప్రార్థన చేశాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె లేదా ఈ పాత్ర నీ వద్ద నుండి తొలగించు, అయినా నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. ఒక దూతని దేవుడు పంపించాడు, బలపరిచాడు. తర్వాత మరలా వచ్చి శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయమని చెప్పాడు. ఈ సంఘటన జరుగుతున్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? వారితో పాటు ఒలీవల కొండకి ఎవరు వెళ్ళలేదో తెలుసా? అందరు శిష్యులు 12 మందిలో 11 మంది అక్కడికి వెళ్ళారు ప్రభుతో పాటు ప్రార్థన చేయడానికి. కానీ ఒక్క పర్సన్ అక్కడ మిస్ అయిపోయాడు. ఒక పర్సన్ లేడు అక్కడ. ఆ ప్రార్థన గుంపులో ఒలీవల తోటకి ప్రభుతో పాటు వెళ్ళేటువంటి వారిలో ఒక వ్యక్తి అక్కడ మిస్ అయిపోయాడు. 47 వచనం చూడండి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, అంటే శిష్యులతో ఏం చేస్తున్నాడు? ఆయన ఇంకా ప్రార్థన గురించి మాట్లాడుతుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యోధా అనబడినవాడు ఎవరికంటే ముందుగా నడిచాడట? ఆ జనసమూహం కంటే ముందుగా నడిచాడట. అంటే ఇక్కడ ఈ ప్రభుతో పాటు ఒలీవల కొండ దగ్గర యోధా లేడండి. ముందుగానే అక్కడికి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ప్రధాన యాజకుల దగ్గరికి, శాస్త్రుల దగ్గరికి ముందే వెళ్ళిపోయాడు. అక్కడికి ముందే ప్రభువుని అప్పగించడానికి అక్కడే ప్లాన్ వేసాడు. ఇదిగో ఒలీవల కొండకి ప్రభు ఈ టైంకి వెళ్తాడు, మీరు జనాన్ని సిద్ధం చేయండి అని చెప్పాడు. మీరు జనాల్ని సిద్ధం చేయండి అని చెప్తే జనులట ఒక గ్రూపుగా వచ్చారట ప్రభువుని పట్టుకోవడానికి. ఈ యోధ కొన్ని అప్పగించిన అక్కడైనా ఉండుకోకుండా ఏం చేశాడో తెలుసా? ఆ జనాల కంటే ముందు నడిచి ప్రభువుని ముద్దు పెట్టుకోవడానికి, అంటే ప్రభువుని ముద్దు పెట్టుకుంటే ఇతనే ప్రభువు కాబట్టి మీరు ఇతను బంధించవచ్చు అని చెప్పడానికి సూచనగా ముందు నడిచేదట ప్రభువుని ముద్దు పెట్టుకోవడానికి. వాళ్ళందరినీ కంటే ముందు నడిచి వచ్చేసాడు ప్రభువుని ముద్దు పెట్టుకోవడానికి. చదువుదామండి. యేసు ప్రభువారు ఏమంటున్నారు చూడండి, 48వ వచనం. యేసు, యోధా నీవు ముద్దు పెట్టుకొని మనిషి కుమారుని అప్పగించుచున్నావని వానితో అనగా, ప్రభు ఏమంటున్నారండి? యోధా నువ్వు నన్ను ముద్దు పెట్టుకుంటున్నావు అంటే ఇది ప్రేమతో కాదు, ఇది కపటంతో కూడుకున్నటువంటి ముద్దు. ఇది నన్ను అప్పగించడానికి నువ్వు ముద్దు పెట్టుకుంటున్నావు. నువ్వు ప్రేమతో వచ్చి నన్ను ముద్దు పెట్టట్లే, కపటంతో కూడుకున్నటువంటి ముద్దు పెడుతున్నావు అని చెప్పి నువ్వు నన్ను అప్పగించడానికి ముద్దు పెడుతున్నావా అని వాడిని అడగ్గా, ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోదాన్ని చూచి ప్రభువా కత్తితో నరుకుదమని ఆయన్ని అడిగిరి. ఈ పేతురు, యోహాను వీళ్ళందరూ చూసారని జరుగుతున్న సిచ్యువేషన్, జనాలు రావడం చూస్తున్నారు. వారికంటే ముందుగా ఈ యొక్క ఇస్కరియోతు యోధ వచ్చి ఆయన ముద్దు పెట్టుకోవడం చూస్తున్నాడు. ప్రభువు చూస్తున్నారు. ప్రభు అడుగుతున్నారు, యోధ నువ్వు నన్ను వాళ్ళ చేతికి అప్పగించడానికి ముద్దు పెట్టుకుంటున్నావు అని అంటే జరుగుతున్న సిచ్యువేషన్ చూసి పేతురు, యోహాను వీళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా? ప్రభు వాళ్ళని నరికేద్దామని అడుగుతున్నారంట. కత్తితో వాళ్ళని నరికేద్దామా, వేసేద్దామని చెప్పని అడుగుతుంటే ఏమంటున్నారు చూడండి. అక్కడ 50వ వచనం చదువుదామండి. అంతలో
ఒకడు ప్రధాన యాజకుడు దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. యేసు ఈ మట్టుకు తాలుడని చెప్పి వారిని చెవి ముట్టి బాగు చేసిన పేతురు ఏం చేశాడంటే కోపం తట్టుకోలేక ప్రధాన యాజకుని యొక్క దాసుని చెవిని నరికేశాడు. ప్రభు ఆ చెవిని తీసి మరలా స్వస్థపరిచాడు. స్వస్థపరిచాడు. చాలు, ఇంకా ఏటి కూడా మీరు మాట్లాడొద్దని చెప్పి శిష్యుల్ని ఆయన వారించినట్లుగా చూస్తూ ఉన్నామండి. 52వ వచనం, యేసు తను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయ అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతో గుద్దులతో బయలుదేరి వచ్చిత్రా? నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకోలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనిను. ఎవరెవరు వచ్చారటండి ఆ గుంపులు ఎవరెవరు ఉన్నారు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, అధికారులు, ఇస్కరియోతు యోధ, వీరందరినీ మూట కట్టుకొని వచ్చాడండి. వచ్చి ప్రభువుని ముద్దు పెట్టుకున్నాడు. ఇతనే ప్రభువు బంధించండి, ఇతనే క్రీస్తు, ఇతనే యేసు, బంధించండి అని ఆ రాత్రికాల సమయంలో ప్రభువుని ఇస్కరియోతు యోధ ధనానికి ఆశపడి, ధనానికి లోబడి ప్రభువుని శిలువ మరణానికి అప్పగించాడు. ఇందాక దెలీలా సంసోన్ని అవే వెండి నాణాలకు ఆశపడి సంసోని యొక్క బలాన్ని తెలుసుకొని ఫిలిస్తీయుల చేతికి సంసోన్ని అప్పగించింది. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, యోధాలో బలహీనతను సాతాను వాడుకున్నాడు, యోధాను సాధనంగా వాడుకున్నాడు. ప్రభువు యోధాని అపోస్తలుడిగా, తన శిష్యుడిగా, మరి పేతురు, యోహాను, ఆంద్రేయ, సీమోను ఏ విధంగా అయితే ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వాడబడ్డారో, సువార్త పనిలో వాడబడ్డారో, అనేకమైనటువంటి కార్యాలు ప్రభు వారి ద్వారా జరిగించాడో, ప్రభువు చేతిలో ఘనమైన పాత్రలుగా పేతురు, యోహాను, ఆంద్రేయ, మిగతా శిష్యులందరూ కూడా ఏ విధంగా వాడబడ్డారో ప్రభువు యోధాను కూడా అలాగే వాడుకుందాం అనుకున్నాడండి. కానీ యోధ తన మనసులో లోకానికి చోటిచ్చాడు, లోకపు ఆశలకు చోటిచ్చాడు, ధనాపేక్షకు చోటిచ్చాడు, సాతానుకు చోటిచ్చాడు. కాబట్టి సాతాను లోపలికి ప్రవేశించి ప్రభువునే అప్పగించే అంత స్థితిలోనికి తీసుకొని వెళ్ళిపోయాడు. సాతాను చేతిలో పాత్రగా మారిపోయాడు. ఇప్పుడు యోధ ప్రభు చేతిలో పాత్రగా ఉన్నటువంటి వ్యక్తి ఘనహీనమైన పాత్రగా మిగిలిపోయాడండి, ఘనహీనమైన పాత్రగా మారిపోయాడు. ఈరోజు నువ్వు దేవుని కొరకు ఉపయోగపడితే, దేవుని దగ్గర నువ్వు ఉంటే, దేవుని చేతిలో నువ్వు ఉంటే, దేవునికి నీ హృదయంలో నువ్వు చోటిస్తే ఆయన నేను ఘనమైన పాత్రగా వాడుకుంటాడు, పేతుల్లాగా, అపోస్తుల్లాగా. కానీ సాతానికి నీ జీవితంలో చోటిస్తే, లోకాశనికి నీ జీవితంలో చోటిస్తే, లోకానికి నీ జీవితంలో చోటిస్తే, లోకంలో ఉన్న ప్రతి దానికి నీ జీవితంలో, నీ హృదయంలో చోటిస్తే, సాతాను నీలో ప్రవేశించి తనకు సాధనంగా, తనకు పాత్రగా ఎలా కావాలంటే అలా వాడుకుంటాడు. యోధ ఆ ధనం కోసం ప్రభువుని డైరెక్టర్గా ముద్దు పెట్టుకొని మరీ అప్పగించడం, ప్రభువుని డైరెక్టర్గా ముద్దు పెట్టుకొని మరీ అప్పగించాడు. చూసారా ఎంత విరుద్ధం వచ్చింది అక్కడ. ప్రభువుతో ఉన్నాడు, సువార్త పని చేశాడు, ప్రభువు యొక్క ధన సంచిని మోసాడు, ఆ తర్వాత ప్రభు బలలో పార్టిసిపేషన్ చేశాడు, అన్నీ చేశాడండి. కానీ చివరికి ప్రభువుని అప్పగించేశాడు, సాతాను చేతిలో పాత్రగా మారిపోయాడు. ఈరోజు నువ్వు సంఘానికి వస్తుండొచ్చు, స్త్రీల కొడుకులకి, పురుషుల కొడుకులకి వెళ్తుండొచ్చు, ఏమండి, ఆదివారం ఆరాధనకు వస్తుండొచ్చు, ప్రార్థన చేస్తుండొచ్చు, వాక్యం వింటుండొచ్చు. కానీ నీ జీవితంలో సాతానికి అవకాశం ఇచ్చావంటే, సాతాను నీలో ప్రవేశించడానికి నువ్వు ద్వారాన్ని, హృదయం అనే తలుపు నువ్వు తెరిచావంటే, నీ మనస్సు అనే తలుపుని సాతానికి నువ్వు తెరిచావంటే, లోకాన్ని ప్రేమించావంటే, లోకాశను ప్రేమించావంటే, సాతాను నీలోనికి వచ్చి తనకు పాత్రగా మలుచుకొని దేవునికి విరుద్ధమైన అనేక కార్యాలు నీలో నుంచి చేయించి, నీలో నుంచి అనేకమైనటువంటి దేవునికి విరుద్ధమైన పనులు చేయించి తనకు పాత్రగా వాడుకుంటాడు. నిన్ను తనకు సాధనంగా, పాత్రగా, ఘనమైన పాత్రగా వాడుకోవాలన్నటువంటి దేవుని ఆశ మీద నీళ్లు జల్లే వ్యక్తిగా మారిపోతాం. యోధాను కూడా మిగతా అపోస్తుల్లాగే వాడుకోవాలనుకున్నాడండి దేవుడు. తన శక్తిని ఇచ్చి, తన బలమునిచ్చి, తన యొక్క వాగ్దానాన్ని ఇచ్చి, అపోస్తుల్లాగే అన్య భాషలు ఇచ్చి, స్వస్థత వరాలు ఇచ్చి, ఆ ఇస్కరియోతు యోధాను కూడా అలాగే వాడుకోవాలనుకున్నాడు ప్రభు. కానీ కేవలం 30 వెండి నాణాలకి ఆశపడి ప్రభువుని అమ్మేసుకున్నాడు. ఈరోజు లోకానికి ఆశపడి, లోకంలో ఉన్న ఆశలకు ఆశపడి, లోకాన్ని ప్రేమించి నీలో ఉన్న క్రీస్తుని నువ్వు అమ్మేసుకునే స్థితిలోనికి వస్తున్నావేమో, నీలో ఉన్న భక్తిని నువ్వు అమ్మేసుకునే స్థితిలోనికి వస్తున్నావేమో, నీలో ఉన్న ప్రార్థనా జీవితాన్ని,
పోగొట్టుకునే స్థితిలోనికి వస్తున్నావేమో. ఈరోజు నీ జీవితంలో లోకంలో ఉన్న ఆశ నీలో ఉంటే దేవుని చేతిలో పాత్రగా వాడబడలేమేంటి. లోకాశలు నీలో ఉంటే ఇస్కరియోతు యోధాలాగా దేవుని కొరకు పాత్రగా సాధనంగా నేను వాడుకోలేడు దేవుడు. ఘనహీనమైన పాత్రగా నువ్వు మిగిలిపోతావు దేవుడి దృష్టి. ఆయన నేను ఘనంగా అనుకుంటున్నాడు దేవుడు. కానీ నీ జీవితంలో సాతానికి నువ్వు అవకాశం ఇస్తే, లోకానికి లోకపు ఆశలకి నీ యొక్క హృదయంలో స్థానం ఇస్తే, అవకాశం ఇస్తే, ఒకరోజు నువ్వు ఘనహీనమైన పాత్రగా, ఘనహీనమైన సాధనంగా నువ్వు మిగిలిపోతావు. ఘనహీనమైన సాధనంగా నువ్వు మిగిలిపోతావండి. ఇస్కరియోతు యోధ అపోస్తులత్వాన్ని కోల్పోయి, పోనీ ఇస్కరియోతు యోధ ఏమైనా ఆ డబ్బులు తీసుకొని బాగుపడ్డాడని అంటే ఏం చేసుకున్నాడు? తిరిగి చివరిగా ఊరేసుకొని చచ్చిపోయాడండి. తర్వాత అర్థమైంది, అయ్యో 30 వెండి నాణాలు కాసుపడి ప్రభువుని సిలువ మరణానికే అప్పగించేశాను. ఈరోజు నువ్వు రక్షణ కోల్పోయి నువ్వు నిత్యాగ్నిలోనికి నువ్వు వెళ్ళిపోయాక అప్పుడు నీకు అర్థమైతే సుఖమేముంది. నువ్వు సాతాను చేతిలో పాత్రగా వాడబడి ప్రభువుకు దూరం అయిపోయి, ప్రభువు నిన్ను ఎడబాసిన తర్వాత, ప్రభు ప్రేమకు నువ్వు దూరం అయిపోయి, లోకానికి దగ్గరైపోయి, నువ్వు చనిపోయి నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోయాక, నీ శరీరం మట్టిలో కప్పెట్టబడాక, అయ్యో నేను ఎంత తప్పు చేశానని ఆ ధనవంతుల్లాగా నువ్వు ఆలోచిస్తే, అక్కడ యోధాలాగా ఇస్కరియోతు యోధాలాగా నువ్వు ఆలోచిస్తే ఏం ప్రయోజనం ఉండదండి. భూమి మీద నువ్వు బ్రతుకున్నప్పుడే దేవుని చేతిలో పాత్రగా వాడబడాలని నువ్వు ఆలోచించాను. భూమి మీద నువ్వు బ్రతుకున్నప్పుడే నీ జీవితంలోకి ప్రభువుని ఆహ్వానించాను. భూమి మీద నువ్వు బ్రతుకున్నప్పుడే నువ్వు దేవుని కొరకు బ్రతకాలి. భూమి మీద నువ్వు బ్రతుకున్నప్పుడే నీ ప్రభువు పని నువ్వు చేయాలి. భూమి మీద బ్రతుకున్నప్పుడే ప్రభు నీ చేతిలో బలమైన పాత్రగా, ఘనమైన పాత్రగా నన్ను వాడుకో ప్రభు అని నువ్వు ప్రార్థన చేయాలి. ఉపయోగం లేని పాత్రగా ఉండకూడదండి. దేవుని దగ్గరికి ఆయన సన్నిధిలో మనం ఉన్నామంటే, ఈ గొప్ప ఇల్లు అనేటువంటి సంఘంలో నువ్వు ఉన్నావంటే, ఆయన రక్తం ఇచ్చి, ఆయన ప్రాణం ఇచ్చి సంఘాన్ని సంపాదించుకున్నాడు ప్రభు. సంఘాన్ని కట్టాడు. ఎంత గొప్ప ఇల్లు కట్టాడంటే యేసుక్రీస్తు ప్రాణం పెట్టడం బట్టి. సంఘం అనే ఇంత గొప్ప ఇల్లుని ఆయన నిర్మించుకున్నాడంటే ఆయన రక్తం కార్చడం బట్టి. ఆయన యొక్క గొప్ప ఇంటిలో ఒక తీగగా, ఒక అవయవంగా, ఒక పాత్రగా నువ్వు ఈరోజు ఉన్నావు. ఉన్నటువంటి నీవు పనికిరాని పాత్రగా నువ్వు ఉండకూడదు. పనికిరాని సాధనంగా నువ్వు ఉండకూడదు. పనికిరానటువంటి అవయవముగా నువ్వు ఈరోజు దేవుని సన్నిధిలో ఉండకూడదండి. ఆయన కొరకు పనికొచ్చే సాధనంగా, పనికొచ్చే పాత్రగా, ఉపయోగపడే సాధనంగా ఉండాలి. ఈ 2 దినాలు కూడా మీరు అనేక మందిని గురించి నేర్చుకున్నారు. అనేక మంది యొక్క జీవితాన్ని గురించి మీరు చదివారు. అనేక మంది జీవితాల గురించి మీరు విన్నారు. విన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాన్ని దేవుడు ఘనంగా వాడుకుందాం అనుకున్నాడు. కానీ వారి దేవుడికి అవకాశం ఇవ్వలేదండి. లోకానికి అవకాశం ఇచ్చారు. దేవుని మాటను వినలేదు. వారి జీవితాల్లో దేవునికి హృదయంలో స్థానం ఇవ్వలేదు. వారి మనసులో దేవుడికి చోటు ఇవ్వలేదు. కాబట్టి ఏం జరిగిందంటే దేవుడు వారిని ఘనంగా వాడుకోలేకపోయాడు. చివరిగా వారి జీవితాలు మనం చూస్తే, ఒక ఆదాము హవ్వ జీవితాన్ని చూస్తే, అలాగే మనం ఇంకా చూసినట్లయితే లోతు భార్య జీవితాన్ని కానీ మనం చూసినట్లయితే, అహరోను కుమారుని యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, సంసోను జీవితాన్ని మనం చూసినట్లయితే, ఇస్కరియోతు యోధ జీవితాన్ని మనం చూసినట్లయితే, ఆకాను జీవితాన్ని మనం చూసినట్లయితే, మనం చూసిన జీవితాలన్నీ కూడా చివరికి అర్ధాంతరంగా మిగిలిపోయి, ఘనహీనమైన పాత్రలుగా దేవుని దృష్టిలో మిగిలిపోయి, వాడబడలేని పాత్రలుగా మిగిలిపోయి, మరి ముక్కలైపోయే పాత్రలుగా మిగిలిపోయి, వారి యొక్క జీవితము దేవుని కొరకు ఉపయోగం లేని పరిస్థితుల్లో మారిపోయి, దేవుడు వాడుకోలేనంత స్థితిలో ఉండిపోయి, పనికిరాని తీగలుగా దేవుని చేత పారవేయబడేటువంటి స్థితిలోనికి వారు వెళ్ళిపోయారండి. ఘనహీనమైన పాత్రలుగా మిగిలిపోయారు. ఈరోజు నీ జీవితం 30 సంవత్సరాలు కావచ్చు, ఒక 20 సంవత్సరాలు కావచ్చు, ఒక 40 సంవత్సరాలు కావచ్చు, ఒక 50 సంవత్సరాలు కావచ్చు, ఒక 60 సంవత్సరాలు కావచ్చు, ఒక 70 సంవత్సరాలు కావచ్చు. నువ్వు ఏ రోజు బ్రతికి ఏ రోజు చచ్చిపోతావు నీకు తెలియదు. ఈ చిన్న జీవిత కాలంలో దేవుని కొరకు నువ్వు సాధనంగా వాడబడకపోతే, దేవుని కొరకు పాత్రగా నువ్వు ఉపయోగపడకపోతే, ఒక బలహీనమైనటువంటి పాత్రగా నువ్వు ఉంటే, విరవబడే పాత్రగా నువ్వు ఉంటే, ఘనహీనమైన పాత్రగా నువ్వు మిగిలిపోతే, ఇప్పుడు చెప్పుకున్నటువంటి వ్యక్తుల్లాగే ఒకరోజు నువ్వు నిత్య జీవంలోకి ప్రవేశించలేవు. పరలోకాన్ని సంపాదించుకోలేవు. దేవుని దగ్గర నువ్వు ఉండలేవు. ఆయన ఉండే స్థలంలో నువ్వు ఉండలేవు. ఇస్కరియోతు యోధ 30 వెండి నాణేలే చూశాడు కానీ ఆ తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని చూడలేకపోయాడు. 30 వెండి నాణాలే సంపాదించుకోగలిగాడు కానీ పరలోకాన్ని పోగొట్టుకున్నాడండి. నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడండి. అపోస్తులత్వాన్ని పోగొట్టుకున్నాడండి.
దేవుని చేతిలో పాత్రగా వాడబడే యోగ్యత అర్హతని కోల్పోయాడు. ప్రభువు పేతుర్ని ఒక గొప్ప పాత్రగా వాడుకున్నాడు, అర్హమైన పాత్రగా వాడుకున్నాడు. అపోస్తులుడైన పౌల్ని అర్హమైన పాత్రగా వాడుకున్నాడు. శిష్యుల్ని మరి తనకు అర్హమైనటువంటి పాత్రగా వాడుకున్నాడు. ఆఖరికి తోమ తోమ ఏమన్నాడండి? మీ అందరికీ తెలుసు. ఏమన్నాడు? ప్రభు సిలువ వేయబడి మరణించి తిరిగి లేచిన తర్వాత మొదటిసారి శిష్యునికి కనిపించినప్పుడు తోమ లేడు. వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, ప్రభువుని చూసామంటే నమ్మటం లేదు. ఏమన్నాడు తెలుసా తోమ? ఆయన గాయాల్లో నా వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అన్నటువంటి తోమాను కూడా ప్రభువు మన దేశంలో గొప్పగా వాడుకున్నాడు. మన భారతదేశంలో గొప్పగా వాడుకున్నాడు, కేరళ, తమిళనాడు రాష్ట్రం. అలాంటి తోమాను కూడా తనకు సాధనంగా వాడుకున్నాడండి. అలాంటి తోమాను కూడా దేవుడు తనకు పాత్రలుగా వాడుకున్నాడండి. గొప్ప పాత్రగా, ఘనమైన పాత్రగా వాడుకున్నాడు. ప్రభువుని చనిపోయాడు తోమ మన భారతదేశంలో. మరి ఇస్కరియోతు యోధ, వాళ్ళందరికంటే దేవుడు గొప్ప బాధ్యతనిచ్చాడు. ఒక డబ్బు సంచిని అతని చేతికి ఇచ్చాడంటే, స్వార్థ పనిలో ఉపయోగపడే డబ్బు సంచిని అతని చేతికి ఇచ్చాడంటే ఎంత బాధ్యత ఇచ్చాడు, ఎంత గౌరవాన్ని ఇచ్చాడు ప్రభు. తనకి మిగిలిన అందరినీ వాడుకున్న దేవుడు యోధాను వాడుకోడా? యోధాను కూడా అలాంటి అపోస్తలత్వాన్ని కలిగి వాడుకుందాం అనుకున్నాడు, పాత్రగా వాడుకుందాం అనుకున్నాడు. దేవుడు నీ మీద కూడా అలాంటి ఆశ కలిగి ఉన్నాడండి. నిన్ను కూడా అలాగే వాడుకుందాం అనుకుంటున్నాడు తన పని కొరకు. తన యొక్క ఉద్దేశంలో నిన్ను కూడా తన పని కొరకు, తన పాత్రగా, తన సాధనంగా వాడుకోవాలనుకుంటున్నాడు. ఈరోజు నువ్వు లోతు భార్యగా మిగిలిపోతావా? ఆకారంలా మిగిలిపోతావా? మరి ఆదాము హవ్వల్లా మిగిలిపోతావా? లేకపోతే అక్కడ అహరోను కుమారులా మిగిలిపోతావా? సౌల్లా మిగిలిపోతావా? మరి సంసోన్లా మిగిలిపోతావా? ఇస్కరియోతు యోధాలా మిగిలిపోతావా? ఒకసారి ఆలోచన చేయండి. ఈ మధ్యాహ్న కాలం సమయం ముందు ఒకసారి ఆలోచన చేయాలండి. దేవుణ్ణి నమ్ముకున్నావంటే ఉపయోగం లేని వ్యక్తిగా, ఆయన చేతిలో పనికిరాని పాత్రగా, పనికిరాని తీగగా నువ్వు ఉంటే, ఆయన పనికిరాని ప్రతి తీగను కూడా తీసి పారవేస్తాడు. అవన్నీ కూడా అగ్నిలో కాల్చివేయబడతాయి. ఒకరోజు నువ్వు నరకంలోకి వెళ్ళిపోతావు. ఇక్కడ చెప్పబడిన వాళ్ళందరూ కూడా నరకంలోకి వెళ్ళిపోయారు. ఆదాము హవ్వలు మొదలుకొని ఇస్కరియోతు యోధా వరకు ఇప్పుడు చెప్పినటువంటి పాత్రలన్నీ కూడా, ఆ వ్యక్తులందరూ కూడా ఈరోజు నరకంలో ఉన్నారు అన్న సంగతిని మీరు అర్థం చేసుకోవాలి. దేవుని కొరకు వాడబడలేకపోయారండి. ఈరోజు నువ్వు నిర్లక్ష్యంగా, అశ్రద్ధగా, అనాలోచనగా, ఏదో నమ్ముకున్నాములే అన్నట్టుగా, ఏదో చర్చికి వెళ్ళి వస్తున్నాములే అన్నట్టుగా నువ్వు ఉంటే ఒకరోజు నువ్వు చచ్చిపోతావు. ఆ సంగతి నీకు ప్రతి ఒక్కరికి తెలుసు. చనిపోయిన ఒక్క క్షణంలో నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? నరకాగ్నిలోనికి వెళ్ళిపోద్ది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగాలు కాలాలు, ప్రభు వచ్చినంత వరకు కాలాలి. ప్రభు వచ్చిన తర్వాత మళ్ళీ నేను లేపుతాడు అక్షయమైన నార్మల్ శరీరం ఇచ్చి. అప్పుడు తీర్పు జరుగుతుంది. మొదట నీ ఆత్మే కాలింది అక్కడికి వెళ్ళి. ఇప్పుడు మట్టిలో కప్పెట్టారు కదా నీ శరీరాన్ని. ఈ శరీరం మరలా ఆత్మతో కలిసి మరలా మనిషిగా భూమి మీదకి వచ్చి తీర్పు జరిగిన తర్వాత ఈసారి ఆత్మ శరీరం కూడా నరకంలోకి వెళ్ళి యుగాలు కాలుతారు. అందుకే మత్తయి సువార్తలో ఒక మాట చెప్పండి, శరీరాన్ని చంపేవారికి మీరు భయపడదు, శరీరంతో పాటు మీ ఆత్మను కూడా నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి అని చెప్పాడు. మొదటిసారి నీ ఆత్మ ఎలు కాలుతుంది. ధనవంతుడు ఆత్మ ఎలు కాలింది, శరీరాన్ని కప్పెట్టారు భూమి మీద. రెండోసారి ప్రభు వచ్చేటప్పుడు శరీరాన్ని లేపుతాడు. ఆయన ఆత్మ అందరూ నరకంలో నుంచి తీసుకొస్తాడు ఆత్మని. అప్పుడు తీర్పు జరుగుద్ది. ఈ తీర్పులో ఆల్రెడీ నువ్వు నరకానికి వెళ్ళిపోయావు కనుక రెండోసారి కూడా ఎక్కడికి వెళ్ళిపోతావు? నరకానికి వెళ్ళిపోతావు. యుగాలు కాలుతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈరోజు భూమి మీద నువ్వు బ్రతుకున్నప్పుడే, ప్రభువా నీ చేతిలో ఒక పాత్రగా నన్ను వాడుకోండి ప్రభువా, నీ చేతిలో ఒక సాధనముగా నన్ను వాడుకోండి ప్రభువా, నీ చేతిలో ఒక పనికి వచ్చే పాత్రగా నన్ను వాడుకోండి ప్రభువా. పనికి రాని, ఉపయోగము లేని, ఎందుకు పనికిరాని పాత్రగా నేను ఉండిపోకూడదు. నేను బ్రతికినటువంటి ఈ కొద్ది దినాలు, కొద్ది సంవత్సరాలు ప్రభువా, నీ కొరకు పాత్రగా, నీ కొరకు సాధనంగా నేను ఉపయోగపడాలి ప్రభువా. ఎంతోమందిని గురించి ఈ 2 దినాల వాక్యాన్ని విన్నాను. వారందరిని కూడా నువ్వు గొప్పగా వాడుకోవాలనుకున్నావు, ఘనమైన పాత్రలుగా నీ ఇంటిలో వాడుకోవాలనుకున్నావు. కానీ వాళ్ళు మట్టి పాత్రలుగాను, కర్ర పాత్రలుగాను మిగిలిపోయి, ఉపయోగం లేని పాత్రలుగా, ఘనహీనమైన పాత్రలుగా వాళ్ళు మిగిలిపోయారు నాయన. వెండి పాత్రలాగా కానీ, బంగారు పాత్రలాగా కానీ వాళ్ళు మారలేకపోయారు. మట్టి పాత్రలుగా, కర్ర పాత్రలుగా మిగిలిపోయి, విరిగిపోయి, నీ కొరకు ఉపయోగం లేని ఘనహీనమైన పాత్రలుగా వాళ్ళు మారిపోయారు. ప్రభువా, నా జీవితం అలా ఉండకూడదు. నేను నీ కొరకు బ్రతకాలి, నీ కోసం జీవించాలి, నీ పని చేయాలి, నీ చేతిలో బలమైన సాధనంగా, పాత్రగా నేను వాడబడాలి ప్రభువా అని ప్రార్థన చేద్దామండి.